Telugu Church. Praise the Lord, the Lord Jesus. Rejoice in the Lord always. We love you, Jesus. Bye. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనములు. దేవుడు గత సంవత్సరములు మనల్ని మరొక నూతన సంవత్సరము సిఎస్ఐ తెలుగు సంఘ విశ్వాసులు దుబాయ్ వారికి అనుగ్రహించినందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఈ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ యొక్క సమయాన ప్రారంభ ప్రార్థన మనం చేసుకుందాము, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ యొక్క ఘనమైన నామానికి వెళ్ళే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం నుంచి మేము సురక్షితంగా కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిందని నీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయాన్ని నీ సన్నిధానం చేరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ప్రతి విధమైన తండ్రి నాయన కీడుల నుంచి, ప్రతి విధమైన ఇబ్బందుల నుంచి మమ్మల్ని అందరినీ కాపాడిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయం తండ్రి, ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దృష్టించమని అడుగుచున్నాం. నీ యొక్క ప్రేమను మా వారి పట్ల ఉంచినందుకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో వారందరితో మీరు ఉన్న దేవానికి వందనాలు చెల్లించుకున్నాం. మమ్మల్ని అందరినీ ఒక సమయంలో తండ్రి నాయన ఐక్యపరిచి ఈ విధంగా నేను ఆరాధించుకుంటకు ఈ ఆన్లైన్ పద్ధతి మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ యొక్క ఆన్లైన్ చేయించుటకు నాయన ప్రోత్సహించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఈ సమయంలో పాల్గొని వారందరినీ నీ యొక్క దీవెనలు కుమరించమని అడుగుచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, ఎన్ని సంవత్సరాలు నీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని కాపాడి మరొక నూతన సంవత్సరం మాకు దయచేసిందని నీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ సంఘాన్ని స్థాపించటకు నాయన అనేక మంది ఎంతగానో ప్రయాసపడి ఉన్నారు తండ్రి. ఆనందజ్యోతి గారి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం. సిఎస్ఐ తమిళ పారిష్ నుంచి నాయన క్రిస్టోఫరయ్య గారికి మీరు ఇచ్చిన మంచి మనసుని బట్టి నీకు వందనాలు. మాతో సహకారంగా ఉండి నాయన నీ సంఘాన్ని నాయన ఇంతవరకు నాయన కాపాడుతూ వచ్చిందేమో నీకు వందనాలు చేయించుకున్నాం. నాన్న కుటుంబాన్ని మీరు ఆస్వాదించుకుని అడుచున్నాం. అయ్యగారు నాన్న మద్రాసులో ఉండగా తండ్రి నీ యొక్క కృప బిడ్డ పట్ల ఉంచమని అడుచున్నాం. సత్యమణి గారిని కూడా మీరు ఆస్వాదించమని అడుగుతున్నాం. వారి ఇరువురు చేసిన త్యాగాన్ని బట్టి నాయన పరిచయాన్ని నాయన మీరు ఆస్వాదించమని అడుగుతున్నాం. తండ్రికి వందనాలు నాయన. అనేక మంది బిడ్డలు నాయన ఈ యొక్క సంఘాన్ని నాయన అభివృద్ధి చేయటంలోనూ తోడ్పడి ఉన్నారయ్యా. ఆ కుటుంబీకులందరినీ మీరు ఆస్వాదించమని అడుగుతున్నాం. తండ్రి నీకు వందనాలు నాయన. మాతో పాటు సహకారులుగా ఉన్నారు తండ్రి. సంఘ కాపర్లను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆనందజ్యోతి గారిని బట్టి తండ్రి నీకు వందనాలు తండ్రి. స్టీఫెన్ డానియల్ గారిని బట్టి నాయన, అదేవిధంగా రత్నం గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబీకుల్ని మీరు ఆస్వాదించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారికి కావాల్సిన దీవెనలు మనం అడుగుతున్నాం నాయన. అనేకమైన సంఘస్థులు నాయన ఈ యొక్క ప్రోత్సాహం, ఈ యొక్క ఆరాధన నాయన ప్రారంభించడంలో తోడ్పడి ఉన్నారయ్యా. వారందరి యొక్క యువతను బట్టి నాయన మేము ఈ యొక్క సమయంలో నాయన నిలబడి ఉన్నాము. ఈ యొక్క సంఘాన్ని మీరు నానాటికి అభివృద్ధిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకొన నాయన సహాయం చేయించిన ప్రతి బిడ్డను మీరు ఆస్వాదించుకుని అడుగుతున్నాం. అనేకమైన ఒడిదుడుకుల్లో నాయన మీరు మమ్మల్ని నిలబట్టి ఉన్నారు తండ్రి. సంఘంలో ఒక నాయన యుఏఈ దేశంలో ఒక స్థిరమైన సంఘంగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అనేకమైన ఇబ్బందుల నుంచి నాన్న నిలదొక్కుని ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు వందనాలు. చాప్లెన్సీని బట్టి వందనాలు తండ్రి. వారు కూడా మాకు సహాయం చేసి ఉన్నారు. వారిని నీ యొక్క చేతులకి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. మన ముఖ్యంగా తండ్రి ఈ యొక్క సమయం తండ్రి ఆరాధన నుంచి అంతవరకు నీ యొక్క ఆధ్వర్యంలో జరిగించుకోమని అడుగుతున్నాం తండ్రి. పాటలు పాడిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని అడుగుతున్న వాక్యం చదివిన బిడ్డల్ని మీరు నాయన ప్రేమించినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. నాన్న వాక్య పరిచయంలో నీ యొక్క దాసం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం. మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని అడుగుతున్నాం తండ్రి. నీ యొక్క దీవెనలు మాపై కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. సంస్కార ఆరాధనలో మీరు తోడుగుండండి. అందరం నాయన ఒక మనసుతో నాయన ఐక్యమత్యంతో నాయన ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటకు నీ ప్రేమను మా పట్ల ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ యొక్క సహవాసంలో మాకు అనుగ్రహించిన ఈ యొక్క కృపను బట్టి వందనాలు చెల్లించుకుని ఈ లాక్డౌన్ సమయంలో ఎవరైతే ఏ విధమైన అవసరతలో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో తండ్రి, వారందరినీ నీ యొక్క నామం నాన్న భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విధమైన అంధకార శక్తి క్రియలను వారికి దూరపరిచి నీ యొక్క నామంలో నాయన వారిని బలం పొందుకుని ముందు సాగే బిడ్డలుగా తీర్చిదిద్దమని అడుగుచు నీ యొక్క ప్రేమ దీవెనలతో మమ్మల్ని మన అడుగుచు ఈ కొద్ది ప్రార్థన పాసాన్ని చేర్చుకోమని యేసునామములో అడుగుచున్నాం ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.
యేసునామం మీకు అందరికీ వందనాలు. యానివర్సరీ డే సందర్భంగా మీ అందరికి శుభం తెలియపరచుకుంటున్నాము. దేవుడు మనల్ని ఇంతకాలం కాపాడి మరొక నూతన సంవత్సరం మనకు దయచేసినందుకు ఆ దేవునికి వందనాలు చెల్లించుకున్నాం. ఎందుకంటే ఎంతో ప్రార్థన చేసిన రీతిలో ఒక దుబాయ్లో ఒక సంఘము, స్థిరమైన సంఘం ఉండాలని చెప్పేసి, తెలుగు వారికి ఉండాలని చెప్పేసి మనం అందరం ఆశించిన రీతిగా మనకు సంఘాన్ని దేవుడు అనుగ్రహించున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా మనకు పర్మనెంట్ పాస్టర్ రావాలని మనం ఎంతగానో రెవరెండ్ గారు రావాలని కోరుచున్నాము. దాని కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారని, ఈ సంఘారాధనలో పాల్గొని దేవదేవులు పొందుతారని నమ్ముచు మా కుటుంబం తరపున మీ అందరికి కూడాను హ్యాపీ యానివర్సరీ తెలియజేసుకుంటున్నాము. దేవుడు నాకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అనవరతముని మహిమలు పొగడా ఆత్మలో నిలుపుమయా. ఆత్మతో సత్యముతో ఆరాధించగా మనసుతో, అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా నీ ఒడిలో. అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా నీ ఒడిలో. దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధాత్ముని నీడలో, పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించేదం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం. ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణము చేతుము. ప్రాణ ప్రియుడవు పదముల చేరి ప్రాణార్పణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియ ఇచ్చట గడిపుట మేలు, వేయి దినముల కంటేను. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులు, పెద్దలు,
విశ్వాసులందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తూ మరి యొక్క శుక్రవారం మనందరం ఆయన పరిశుద్ధ సన్నిధిలో చేరి మరి ఈ విధంగా ఆయన ఆరాధించడానికి మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ప్రభువు తన సజీవమైన రెక్కల చోటున సిఎస్ఐ తెలుగు సంఘాన్ని భద్రపరిచి మరి యొక్క వార్షికోత్సవాన్ని ఈ విధంగా మరి ఆయా ప్రాంతాల్లో ఉండి ఏక మనసుతో ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఫలమునిచ్చు దేవా, తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మమ్మను పంపిన దేవా, మేము సేవించు దేవుడివైన నిన్ను ధైర్యముగా ప్రకటించు వారముగా మమ్మను బలపరచుము. అపాయకరమైన బంధకముల నుండి మమ్మను రక్షింపుము. అగ్ని గంధకములలో నీ సేవకులకు తోడుగా ఉన్నవాడవు. మేమును యేసుక్రీస్తు యొక్క ఆత్మ ద్వారా నీ సహవాసముతో ఇటువంటి అపాయములను జయించుటకు శక్తి నొసగుమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ జీవించుచు పరిపాలించుచున్న నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపములో నుండి విడిపించును యేసుని నామము. పాపములో నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడు అయిన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడు అయిన యేసు నామము. సమస్త బాధలను తొలగించును శక్తుడగు యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషేకుడగు యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడగు యేసు నామము. శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడగు యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచ తగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. సిఎస్ఐ తెలుగు చర్చ్ సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవచనాలు తెలియజేస్తున్నామండి. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు ఈ విధముగా ఉన్నవి. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ఈ రోజు కొరకు ఏర్పరచబడిన దావీదు రచించిన కీర్తన గ్రంథం 30 అధ్యాయం 1 నుంచి 12 వచనాలు ఇట్లు రాయబడి ఉన్నది. యెహోవా నా శత్రువులను ఆవిష్కరమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఆదరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవ, నేను నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరిస్తుంది. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణంలో లేవదీస్తుంది. నేను గొంతులోనికి దిగుకున్న దానిని నన్ను బతికించుతుంది. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామాన్ని బట్టి ఆయన స్తుతించండి. ఆయన పాపం నిమిషమాత్రం ముందును, ఆయన దయ అయస్కమతయు నిలుచును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఎండును, ఉదయం సంతోషం కలుగును. నన్ను ఎలాంటి కదలేక నా క్షేమమున అనుకుంటుంది. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతము స్థిరపరిచింది. నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకు మొరపెట్టితిని. నా ప్రభువును బతిమాలుకుంటుంది. నేను గోతులోకి దిగిన ఎడల నా ప్రాణమును ఏం లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ శత్రువుని గురించి అది వివరించిన. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై విండుము. నా ప్రాణము మౌనముగా ఉండగా నేను కీర్తించినట్లు నా అంగలాత్మను నీవు నా చెవుగా మార్చి ఉన్నావు. నీవు నా గోని పట్టి విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవ, నిత్యం నేను నిన్ను స్తుతించెదను. చిన్నవాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముగునౌనుగాక.
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గు ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగ్యము మొదటి కొరింథీలు 3వ అధ్యాయము 9-17 వచనాలు ఇలా చదువుకుందాం. మేము దేవుని జతపన్ని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిని అయిన శిల్పాకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనూ వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మటుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చెయ్యును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకము యందు తన్ను జ్ఞాని అని అనుకొన ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. దేవుడు ఈ కొద్ది పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. ప్రైజ్ లార్డ్. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము లూకా సువార్త 18వ అధ్యాయము 9-14 వరకు ఇలా రాయబడి ఉంది. తామే నీతిమంతుని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, మరి ఒకడు సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణింపమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పాను. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడై ఉన్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. ఆహా
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘ విశ్వాసులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మన సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినము. దేవుని కృపను బట్టి మరి మన చర్చ్ యొక్క యానివర్సరీని ఈరోజు యానివర్సరీ ఆరాధన జరుపుకోవడానికి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు పిల్లారా గడిచిన సంవత్సరాల కాలం అంతటిలో తన కృపలో సంఘం అంతటిని కాపాడి భద్రపరచి మరొకసారి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెడుతున్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పిల్లారా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని నామాన్ని మహిమపరిచి పాటల ద్వారా, కీర్తనల ద్వారా, ప్రార్థనల ద్వారా మరి దేవుని మహిమపరిచినటువంటి సంఘ బిడ్డలందరిని బట్టి, దైవజనులను బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరం కలిసి సంఘ విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపత్యగు మా యెహోవా ప్రభువా, కృపా కనికరములు గల మా తండ్రి, మీరు నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పరమందును ఇహమందును పరమదూతుల చేతను, కెరూబు శరాపుల చేతను, కోటాను కోట్ల దూత గణముల చేతను, మానవులమైన మా చేత నిత్యము స్తుతించి, కీర్తించి, కొనియాడి, పొగడబడి, గాను ప్రతి గానములతో ఆరాధించబడుతున్న ఓ మా పరమ తండ్రి, చెమ్ము కలిగినటువంటి మా దేవ, మరొకసారి మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహిమ కలిగినటువంటి నామాన్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామాన్ని బట్టి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని బట్టి, మీ కృపా సింహాసనం యొద్దకు ధైర్యంగా చేరి ప్రార్థించడానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసము, కాపుదల, భద్రత ఎలవెలలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలనైనా. ఈ దినము ప్రత్యేకంగా మా ప్రభా, ఇదిగో సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘ విశ్వాసులంగా, సంఘ బిడ్డలంగా మేమందరము మా ప్రభా చర్చ్ యానివర్సరీని జరుపుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. గడిచిన సంవత్సరాల కాలం అంతటిలో మా ప్రభా సంఘముపై మీ కనుదృష్టి ఉంచి మీ చల్లని రెక్కల నీడను మా బిడ్డలందరినీ భద్రపరిచి మా ప్రభా మా ప్రతి అవసరతలో, అక్కరతలో, ఇరుకులో, ఇబ్బందులో, ఆపదలలో, ఆశీర్వాదాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలనైనా. ప్రత్యేకంగా మా ప్రభా ఇదిగో సంఘం యొక్క ఆత్మీయ విషయాలలో, ఆత్మీయ జీవితంలో సంఘం ఎదుగుదలకు ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సిఎస్ఐ తమిళ్ ప్యారిష్ వారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. ప్రత్యేకంగా దైవజనులు రెవరెండ్ విక్టర్ ప్రేమ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, కమిటీ మెంబర్స్ని బట్టి మీకు వందనాలు, సంఘ పెద్దలను బట్టి మీకు వందనాలు, సంఘ విశ్వాసులందరిని బట్టి మీకే వందనాలు ప్రభా. వీళ్ళు మాకు ఎంతగానో సహకారాన్ని అందిస్తూ మరి అన్ని విషయాలు మాకు ముందుండి నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. అలాగే దైవజనులు ఆనంద్ జ్యోతి గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. సంఘాన్ని వారు బలపరుస్తున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. అలాగే దైవజనులు స్టీఫెన్ డానియల్ గారిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. సహోదరుడు చేస్తున్నటువంటి సేవను మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ఇంకా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం రాజా, మీకు వందనాలు. అలాగే మా ప్రభా దీనుడినైనా నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సేవలో, మీ సంఘంలో వాడబడుటకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, ఇచ్చినటువంటి ప్రేమను బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగే ఇండియా ప్రాంతం నుంచి మా ప్రియులు ఆశీర్వాదం గారి కుటుంబం మా ప్రభా ఇదిగో ఈ ఆన్లైన్ కార్యక్రమాలు జరిగించడానికి చేస్తున్నటువంటి ప్రయాసాన్ని బట్టి, వారి కష్టమును బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలనైనా. అలాగే మా ప్రభా సంఘ పెద్దలైనటువంటి శ్యామ్ ఎస్కేల్ గారిని బట్టి, బాబు గారిని బట్టి, సామ్యుల్ గారిని బట్టి,
సహోదరి శ్రావణి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 నాయన. ప్రతి ఒక్కరి కష్టార్జితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకు రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. అలాగే మా ప్రభా సంఘ సేవలో, సంఘం యొక్క విషయంలో పాల్గొంటూ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ బట్టి పేరు పేరు వరుసన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మీకు వందనాలు. సంఘం నాకు వెనుకుండి నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నైనా. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, తన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం దేవా. మీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా ఇదిగో భారతదేశాన్ని గురించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలపై జరుగుతున్నటువంటి హింసను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. మీ సేవకు ఉన్నటువంటి ఆటంకాలన్నిటిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మార్గంను సరళం చేయండి. మరి మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకునండి. ప్రధానమంత్రి అయితేనేమి, రాష్ట్రపతి అయితేనేమి, ముఖ్యమంత్రులు, మంత్రులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ సేవకు ద్వారములను తెరిచి మా ప్రభా మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభా ఇదిగో యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా జరుగుతున్నటువంటి, ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్నటువంటి మీ సేవను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా మీ స్వార్థ అనేక బిడ్డలకు ప్రకటించబడడానికి ప్రయాసపడుతున్నటువంటి మీ దాసులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభా ఇదిగో ఈ కోవిడ్లో బయట పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ని, నర్సెస్ని, పారామెడికల్ సిబ్బందిని, మా ప్రభా పారిశుద్ధ్య సిబ్బందిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల చుట్టూ మీ రక్త ప్రోక్షణ దయచేయండి. ఏ తెగులు మా గుడారము సమీపించకుండా యేసయ్యా మీ రక్త ప్రోక్షణలో మా కుటుంబాలను, మా బిడ్డలను భద్రపరచండి దేవా. మీకు వందనాలు. అలాగే మా ప్రభా ఇండియా ప్రాంతంలో విడిచి వచ్చిన మా కుటుంబాలన్నింటిని బట్టి మీకు వందనాలు నాయన. వృద్ధాప్యంలో ఉంటున్నటువంటి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఒంటరిగా ఉంటున్నటువంటి మరి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలు కాలేజీకి వెళ్ళి వస్తుండగా మీ కృపా సహాయం, మీ తోడు దయచేయండి. నమ్మకమైనటువంటి విశ్వాసులను, స్నేహితులను బిడ్డలకు అనుగ్రహించండి మా ప్రభా. మీకు వందనాలు. విడిచి వచ్చిన మా పంట పొలాలు, మా సమస్తం చుట్టూ యేసయ్య మీ కాపుదల, భద్రత అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు. కనికరం గల దేవా మరొకసారి మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రయాణాలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మార్గములను సరళపరచండి ఆయన. మీకు వందనాలు. ఇదిగో ఈ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నటువంటి యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యజమానులకు మంచి మనసు అనుగ్రహించండి ప్రభా. తగిన కాలమందు జీతంలో చెల్లించడానికి యజమానులకు కృప చూపండి, సహాయం దయచేయండి మా ప్రభా. తగిన కాలమందు వారి యొక్క వెకేషన్స్ను వెళ్ళడానికి, ఇండియా ప్రాంతానికి వెళ్ళి తమ ప్రియులను దర్శించుకోవడానికి మీ కృపా సహాయం దయచేయండి ఆయన. మీకు వందనాలు. అలాగే తగిన సమయంలో వారి జీతాలు చెల్లించే భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా బిడ్డలకు మా ప్రభా చక్కటి ఆయుష్, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ప్రత్యేకంగా మా ప్రభా దివ యొక్క వారంలో పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు నాయన. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో శాంతి, సమాధానం, సమృద్ధి దయచేయండి. దీర్ఘాయు చేత బిడ్డలను నింపండి ఆయన. మీకు వందనాలు ప్రభా. గర్భఫలాల కోసం మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీలుగా ఉన్నటువంటి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం, బలం దయచేసి తగిన కాలమందు క్షేమకరమైనటువంటి ప్రసవాలు అనుగ్రహించండి ఆయన. మీకు వందనాలు. ప్రత్యేకంగా మా ప్రభా తమ యవ్వన బిడ్డ వివాహాల కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల హృదయ వాంఛలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు మా ప్రభువా. ఇదిగో ఈ కోవిడ్ సమయంలో మా ప్రభువా ఉద్యోగాలు కోల్పోయి నూతన ఉద్యోగాల కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల యొక్క మొరను ఆలకించి మా ప్రభు తమ కుటుంబాలను పోషించుకోవడానికి కావలసినటువంటి జీవనాధారము దయచేయమని జీవాహారమైన యేసయ్య మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు. అలాగే మా ప్రభా ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నటువంటి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, జ్ఞానం, నడిపింపు బిడ్డలకు అనుగ్రహించండి దేవా. మీకు వందనాలు. అలాగే మా ప్రభా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తము, చదువుల నిమిత్తమున
మా ప్రియుల కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి. మీ కృప చూపండి, కనికరము దయచేయండి. మా ప్రభా, ఇదిగో మీ చిత్తమైతే త్వరలో ఈ కోవిడ్ నుంచి యేసు నామంలో మీరు మాకు విడుదల అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. కోవిడ్ నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడుతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇరుకులు, ఇబ్బందులు, మా ప్రభా వ్యాపారాల్లో కృంగిపోయినటువంటి బిడ్డలకు యేసు నామంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజా, మీకు వందనాలు. ఇదిగో ఆసుపత్రిలో పడకల పైన ఉన్నటువంటి కోవిడ్ బాధితులందరి నిమిత్తం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను తాకండి. మీరు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగించినదనేటువంటి వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజా, మీకు వందనాలు. గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రత్యేకంగా మా ప్రభా, మరి గడిచిన సంవత్సరాల కాలం అంతట్లో సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘం అంతటిని మీ కృపలో, మీ దయగల హస్తంలో, మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు ప్రభా. రాబోతున్న కాలం అంతట్లో మీ కను దృష్టి ఈ సంఘం పైన ఉంచండి ప్రభా. మీ కృపా కనికరములు ఈ సంఘం పైన కృమ్మరించండి దేవా. మీ పరలోకపు వాక్యలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనల చేత సంఘ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. మరొకసారి మా ప్రభా, సంఘ అభివృద్ధిలో తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇంకా వారి ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి మా ప్రభా, మీ రాకడలో బిడ్డలు మహిమతో ఎత్తపడే బిడ్డలుగా, కుటుంబాలుగా, సంఘంగా ఉండటానికి మీ కృపా సహాయం దయచేసి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా ముందున్నటువంటి కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord. My dear brothers and sisters of CSI Telugu congregation, on behalf of Tamil Parish Dubai, the executive committee and the members of the congregation, I greet you all and wish you a happy church anniversary. After a long gap, God has given me this nice opportunity to meet you all through this virtual worship and to greet you and to share the word of God on this auspicious day. Today is an important day in the life of CSI Telugu Church. On the first Friday of October, the Telugu congregation has been recognized by Church of South India and established here as Telugu Church of CSI in Dubai. So I greet all the members of CSI Telugu Church, those who are gathered together in this foreign land as witness of God and as witness of the great church CSI. What is a church and what is its responsibilities? In the Greek, the word ecclesia stands for church, which means assembly of the people of God. So whenever or wherever in the name of God, in the name of the triune God, gathered together to worship the Lord Almighty, that is church. The church doesn't mean the four-wall building. So according to the word of God, the church is the people of God. So that St. Paul wrote to the Corinthians, he tells them about the church. Let me read one text from 1 Corinthians chapter 3, verse 16 and 17.
Don't you know that you yourselves are God's temple and that God's Spirit lives in you? If anyone destroys God's temple, God will destroy him. For God's temple is sacred and you are that temple. You are that temple. So very strongly and firmly, Paul affirmed that you and I are the church. After the pandemic, in the whole world, all the worship centers remain closed for several months. In UAE also, up to July in Dubai, we are unable to meet in the church premises. Till this date, we the CSI Telugu people couldn't meet in the church campus because of the COVID-19. But this time, God has given us wise advice and counseling to do the worship through online. So the technology is helping us and uniting us in meeting people of God through the Zoom app or Facebook or YouTube. So on this pandemic situation, this particular verse getting more prominence. We are the church, or we are the temple of God, and our hearts are altars. So we are the temple of God and our hearts become the holy altar. So which gives so intimacy between God the Almighty and His people. So on this church day or the anniversary day, we should thank God and praise God for all the gifts and all the blessings throughout these years in the life and work of CSI Telugu congregation. We are growing. We all know in each fields we are expecting growth and development, whether it is in agriculture or it's the computer field or it's a mechanical field or it's a building field. Wherever the works are going on, deliberately we need a growth, a consistent growth in it. So how can we measure the growth of the church? By the numbers or the place or the financial resources we are having or the rich traditions we are following or by the grandeur of the church construction. No. The growth of the church we cannot measure through the above mentioned things, but the growth of the church must be measured as follows. Number one, how the believers truthfully love each other. I have already mentioned church is the gathering of the people of God or the assembly of the people of God. So the growth of the church is based on how the believers truthfully love each other. We are living in the foreign country, so we people must strengthen our relationship through a truthful love. Secondly, how much care and affection we are showing each other.
we must show our love with concern and affection with each other. Thirdly, how much thirst we are having on the Word of God. The Word of God, we all know, is the light for our life. The Word of God is the food, the spiritual food for our spiritual journey. The Word of God is the shield to protect us. The Word of God is the blessings. We all know that. So, whenever the church is growing, the people of God are growing in the Word of God. So, how much we are having the thirsty in the Word of God. Number 4, how the believers apply the Word of God in their practical life or in their everyday life. Every Friday or every Sunday, we used to meet to worship God and to receive the Word of God, and then it is our duty and responsibility. We should apply the Word of God which we heard on that particular day. Through that only the Word of God acts in our lives. Through the Word of God, through that action, we can live a testimonial life in this world. Finally, how much faith we are having in the Lord in the midst of persecution and lackness. It is the foremost important thing in our spiritual journey. In the pandemic situation, we are suffering a lot. Some of us lost the job. Some of us having problems in our working spots. Their salaries were reduced. We are living in an uncertain situation. In spite of this kind of problems, turmoils, struggles, and uncertainty, we must be holding our faith in the Lord Almighty God. So in spite of this kind of uncertainty, we should have a strong faith on our Lord and Savior Jesus Christ. So on this church anniversary day, my dear brothers and sisters in Christ, this is the right time and high time to exhibit our witnessing life to this world. We, the CSI Telugu congregation, in spite of all these problems, we are putting our faith in the Word of God and our loving Lord Jesus Christ, because we are the living church. You and I are the living church. You and I must be a praying church. You and I must be a caring church. You and I must be a serving church. You and I must be a witnessing church and a witnessing community. For this purpose only, God has called us as His people. God has united us, His people. God has united us, Church of South India, to witness as God's people in this new land or this in the foreign land. So on this special day, once again, we rededicate ourselves. Once again, we commit ourselves in the mighty hands of our Lord and Savior Jesus Christ. Lord, we, the people of God, commit your feet and rededicate ourselves to live and lead a witnessing and testimonial life in this foreign land. Be with us, Lord. Guide us, Lord. Lead us, Lord. Protect us, Lord. Let us bow our heads for a while and pray. Gracious Heavenly Father, once again we praise you and thank you for this special day. As the CSI Telugu people, they are celebrating their church anniversary today. It is an auspicious day. It's a memorable day. It's a special day in the life and work of
CSI Telugu congregation of CSI Dubai, we commit ourselves, Lord, into your holy hands. Be with us, Lord. Bless us, Lord. In Jesus' wonderful name we pray. Amen. Once again, I greet you and wish you a blessed and prosperous new year and a blessed years, days to come. God bless you all. Thank you for this wonderful opportunity. God bless. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి సంఘ దైవజనులు పాస్టర్ ప్రేమ్ కుమార్ గారు మన యొక్క సంఘం కొరకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన తెలుగు సిఎస్ఐ సంఘ విశ్వాసులందరికీ తమిళ్ ప్యారిష్ దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు మెంబర్స్ మీ అందరికీ చర్చి యానివర్సరీ శుభములు తెలియజేస్తున్నారు. చాలా కాలం తర్వాత దేవుడు మిమ్మల్ని ఈ విధంగా ఆన్లైన్ సర్వీస్లో కలవడానికి, దేవుని మాటలు మీకు తెలియజేయడానికి, ఈ దిన ఆరాధనలో పాల్గొనడానికి ఇచ్చిన ధన్యతను బట్టి సంతోషిస్తున్నాను. ఈరోజు సిఎస్ఐ తెలుగు చర్చ్కు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు. అక్టోబర్ మాసంలో మొదటి శుక్రవారం సిఎస్ఐ తెలుగు కాంగ్రిగేషన్ సిఎస్ఐ అధ్యక్ష మండలం వారిచే గుర్తింపబడినది. కాబట్టి సిఎస్ఐ తెలుగు సంఘ విశ్వాసులందరికీ ఈ యొక్క అన్య దేశంలో దేవుని సాక్షులుగా సిఎస్ఐ విశ్వాసులుగా ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సంఘము అంటే ఏమిటి? సంఘం యొక్క బాధ్యతలు ఏమిటి? గ్రీకు భాషలో సంఘము అనే మాట ఎక్లేషియా అనే పదం నుంచి వ్రాయబడింది. ఎక్లేషియా అనగా దేవుని ప్రజల యొక్క సమాజము. ఎప్పుడైనా ఎక్కడైనా త్రియేక దేవుని నామంలో దేవుని ప్రజలు కూడి ఆరాధిస్తారో అదే దేవుని సంఘము. సంఘం అనగా 4 గోడల బిల్డింగ్ కాదు. దేవుని వాక్యం ప్రకారము సంఘం అనగా దేవుని ప్రజలు. పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు ఇలాగు రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు గమనిద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయము. కాబట్టి చాలా బలంగా నిశ్చయంగా పౌలు నీవు నేను దేవుని సంఘం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క కోవిడ్ పాండమిక్ తరువాత అన్ని సంఘాలు కొన్ని నెలలుగా మూయబడినవి. దుబాయ్లో కూడా జూలై మాసం వరకు మన చర్చలు మూయబడ్డాయి. అయితే ఈ రోజు వరకు కూడా సిఎస్ఐ తెలుగు సంఘ విశ్వాసులు కోవిడ్ మూలంగా కలుసుకోలేకపోతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఈ విధంగా ఈ ఆన్లైన్ ద్వారా ఆరాధన జరిగించడానికి మార్గాలు తెరిచాడు. ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా, జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఆరాధించడానికి, ఐక్యతగా ఉండడానికి దేవుడు మనకు కృప చూపాడు. కాబట్టి ఈ పాండమిక్ సమయంలో బైబిల్ వాక్యమును జ్ఞాపకం చేస్తాను. మనము దేవుని సంఘము, దేవుని ఆలయమై ఉన్నాము. మన హృదయములు దేవుని బలిపీఠములు, మనము దేవుని ఆలయము. మన హృదయములు దేవుని బలిపీఠములు కాబట్టి ఇది సర్వశక్తుడైన దేవునితో తన ప్రజలు సంబంధం కలిగి ఉండడానికి తోడ్పడుతుంది. కాబట్టి
ఈ సంవత్సరాల కాలంలో దేవుడు సంఘం పట్ల చేసిన మేలులను బట్టి, ఆశీర్వాదమును బట్టి ఆయనను మనము స్తుతించాలి. మనమందరము వివిధ రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. అన్ని రంగాలలో మనము పెరుగుదల, అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉన్నాం. వ్యవసాయ రంగంలోనైతేనేమి, కంప్యూటర్ రంగంలోనైతేనేమి, మరి మెకానికల్ రంగంలోనైతేనేమి, బిల్డింగ్స్ రంగంలోనైతేనేమి, ఎక్కడైనా మనకు తప్పకుండా పెరుగుదల అనేది కావాలి. ఒక నిర్దిష్టమైన పెరుగుదల అందులో కావాలి. అయితే మరి సంఘంలో మనము పెరుగుదలను ఏ విధంగా గుర్తిస్తాం? విశ్వాసుల సంఖ్యను బట్టా, స్థలమును బట్టా, లేక సంఘంలోని ఆర్థిక వనరులను బట్టా, లేక సంపన్నమైన ఆచారాలను బట్టా, లేదా పెద్ద చర్చ్ బిల్డింగ్ను బట్టా? కాదు. సంఘం యొక్క ఎదుగుదల పైన చెప్పిన వాటి అందు కాదు, కానీ సంఘం యొక్క అభివృద్ధి క్రింద చెప్పబడినటువంటి వాటిలో ఉంటుంది. మొదటిగా, విశ్వాసులు ఏ విధంగా ఒకరినొకరు సత్యంతో ప్రేమిస్తూ ఉన్నారు. నేను ఇంతకు ముందే చెప్పాను, సంఘం అనగా దేవుని ప్రజల సమాజము. కాబట్టి సంఘం యొక్క అభివృద్ధి అనేది దేవుని ప్రజలు ఒకరినొకరు ఏ విధంగా సత్యంతో ప్రేమిస్తున్నారనేది. మనం ఈ యొక్క పరదేశంలో నివసిస్తున్నాము కాబట్టి మనము మన సంబంధాల్ని సత్యమైన ప్రేమతో కలిగి ఉండాలి. రెండవది, ఒకరి ఎడల ఒకరము ఎంత జాగ్రత్త, ఎంత ఆదరణ కలిగి ఉన్నామనేది. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ, ఆదరణ చూపువారముగా ఉండాలి. ఇక మూడవది, దేవుని వాక్యం ఎడల మనము ఎంత దాహము, దప్పిక కలిగి ఉన్నాము. దేవుని వాక్యము మన అందరికీ తెలిసిన విధముగా మన జీవమునకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము మనకు జీవాహారము, మన ఆత్మీయ ప్రయాణమునకు ఆహారమై ఉన్నది. దేవుని వాక్యము మనలను రక్షించే కవచమై ఉన్నది. దేవుని వాక్యము మనకు ఆశీర్వాదములనిచ్చినది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దేవుని సంఘము ఎదుగుదల అంటే సంఘము దేవుని వాక్యమునందు ఎదగడం. కాబట్టి దేవుని వాక్యమునందు మనం ఎంత దప్పిక కలిగి ఉన్నామనేది సంఘం యొక్క ఎదుగుదల. ఇక నాలుగవదిగా, దేవుని ప్రజలు దేవుని వాక్యమును ఏ విధంగా తమ అనుదిన జీవితంలో ఆచరిస్తూ ఉన్నారు, తమ నిజ జీవితంలో ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నారు. ఫ్రైడే, సండే అనగా శుక్రవారం, ఆదివారం కలుసుకోవడం, దేవుని వాక్యాన్ని వినడం, ఆచరించడం, విన్న వాక్యంను అనుసరించడం, విన్న వాక్యాన్ని ఆచరించడం ద్వారా ఈ లోకంలో సాక్షులుగా జీవించగలుగుతాం. చివరిగా, దేవుని యందు మనము ఈ యొక్క హింసలో, శ్రమలలో, లేమిలో ఎంత విశ్వాసము కలిగి ఉన్నామనేది మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ యొక్క పాండమిక్ సమయంలో మనం ఎంతగానో శ్రమ పడుతున్నాం. మనలో కొంతమంది ఉద్యోగాలు కోల్పోయారు, మనలో కొంతమంది పనిచేసే స్థలాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, జీతంలలో కోత విధించబడింది, అనిశ్చితమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ఉన్నప్పటికీ, అనిశ్చితి ఉన్నప్పటికీ మనమందరము దేవుని యందు విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ మనమందరము ప్రభు అయిన యేసు క్రీస్తునందలి బలమైన విశ్వాసముతో ఉండవలసిన వారం. కాబట్టి ఈ యొక్క చర్చ్ యానివర్సరీ దినం రోజు క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందలి మన సాక్ష్యమును ప్రపంచానికి తెలియజేయడానికి ఇది మంచి సమయం. ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ తెలుగు సిఎస్ఐ సంఘ విశ్వాసులమైన మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు, ఆ దేవుని యొక్క వాక్యమునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. ఎందుకనగా మనము దేవుని యొక్క జీవము కలిగినటువంటి సంఘము. నీవు నేను దేవుని యొక్క జీవము కలిగిన సంఘము. నీవు నేను దేవుని యొక్క ప్రార్థించే సంఘము. నీవు నేను ఆదరించే సంఘము.
నీవు నేను ఇతరులకు సేవ చేసే సంఘం, నీవు నేను సాక్ష్యమిచ్చే సంఘము, సాక్ష్యమిచ్చే సమాజంగా ఉండాలి. ఈ యొక్క ఉద్దేశ్యం చేతనే దేవుడు మనలను తన బిడ్డలుగా పిలుచుకున్నాడు. దేవుడు తన సిఎస్ఐ బిడ్డలుగా పిలుచుకున్నాడు. అలాగే ఈ యొక్క అన్య దేశంలో మనలను నివసింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రత్యేక దినాన మనలను మనము తిరిగి దేవునికి ప్రతిష్ఠించుకుందాం. మరి ఒకసారి మన యేసు క్రీస్తు ప్రభుల చేతులకు మనలను అప్పగించుకుందాం. దేవునికి సాక్షులుగా ఈ అన్య దేశంలో జీవించడానికి సమర్పించుకుందాం. దేవా, మాతో కూడా ఉండండి, మమ్మల్ని నడిపించండి, కాపాడండి. తలలు వంచి ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ ప్రత్యేకమైన దినమును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈరోజు సిఎస్ఐ తెలుగు సంఘం యానివర్సరీ జరుపుకుంటూ ఉన్నారు ప్రభా. ఇది చాలా ప్రాముఖ్యమైన రోజు. ఇది జ్ఞాపకం చేసుకునవలసినటువంటి రోజు. ఇది ప్రత్యేకమైనటువంటి దినము. మీ యొక్క పరిశుద్ధ హస్తములకు మమ్మల్ని అప్పగించుకొనుచున్నాము. దేవా, మాతో కూడా ఉండండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభుల వారి అద్భుతమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ఈ యొక్క నూతన సంవత్సరము, నూతన ఆశీర్వాదములు తెలుపుతున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. My dear brothers and sisters in Christ, after a long time, we are going to participate in the Lord's Communion or Lord's Feast. So, get ready, prayerfully participate in this Holy Communion, because today we are going to participate in this Lord's table in a different manner. We are going to take part in our working places or in our camps. So, prayerfully, devotedly, you are going to participate in this Lord's table. Now I am conducting the Holy Communion service in Telugu language. So all of you get ready, kneel down and participate in this Prabhuratri Bhojana Aradhana Kramamu. Sarva Saktigala Deva Hridayamulaniyu Neeku Pattabayila Gorigalani Telisiniunnvi Ee Rashyamulo Neeku Davi Undavu Mevu Ninna Samburnamaga Preminchu Nee Parishuddha Namamunu Yuttamaga Mahima పరశుద్ధను నీ పరిశుద్ధమ శేషము సేదా మా హృదయములు దళం పురును పవిత్ర వరుసమని మా ప్రభువైన క్రీస్తు వార వేరు వరుసనాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదే మనకు, ఇశ్రాయేలు మన దేవుడగా ప్రభువు దివ్యుడు ప్రభు, నీవు నిపుణ హృదయమును నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ మానవుతోను నీ దేవుడ ప్రభువును ప్రపంచములను ఈ తిరుదటి నిన్నవలే నీ పొరుగు వారి ప్రేమ వలన నిండవ ఆజ్ఞ దాని వంటిదే. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ప్రమేయం లేదు. ఈ రెండు ఆజ్ఞల ధర్మశాస్త్రం అన్నిటిని ప్రబోధనమున ఆధారమైనవి. My dear brothers and sisters of CSI Telugu congregation, today in a different way we are going to take part in the Lord's table. So prayerfully and devotedly you should participate in this Holy Communion. Please take your bread and wine on the tables, kneel down. Throughout this breaking of the bread, I request all of you in kneeling position only. Let us pray.
ప్రార్థన చేయడము, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక్కరొట్టే, ఒక్క శరీరము. ఎందుకనగా మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాల్పొందిన దినము. ప్రభువు మీకు దొనబెట్టునముగాక మీ హృదయములను లేవనెత్తుకునుడి. మన ప్రభువు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రములు చెల్లించెదము. ఓ ప్రభువా, పరిశుద్ధుడవైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యమైన దేవ, అన్ని కాలములయందును అన్ని స్థలములయందును నీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదా. మాకు మిక్కిలి తగినదియు హరియు మా విధి ఉన్నది. ఎందుకనగా ఆయన క్రీస్తు వాడి యందున సమస్తమును నీ మనుషులని. ఓ పరలోక తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రగుడవు. మానవుల ఎడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు మీ ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తు మా స్వాభమును దాచి శిలువ మీద మరణం పొందున్నట్లు ఆయన అనుగ్రహించి తిరిగి కదా. దాని మీద ఒక్కమారే ఆయన అర్పించును దాన ఒక్కడే అర్పణ వల్ల సర్వలోక భావముల నిమిత్తము నిండును సంపూర్ణమును సాలును తినబలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి దాని మిక్కులు విలువ గల ఆ మరణముల గురించి శాశ్వత స్వరమను చేర్చు నియమించు. దాను తిరిగి వచ్చే వరకు దాని ఐదుడు చేయించమని తన పరిశుద్ధ స్వాలయందు మగ్నాయును. దాను అప్పగింపబడిన ఆ రాత్రి అందు ఆయన రొట్టున బడిన కుడిగి స్తోత్రము చేసి దాని గురించి దాను శిష్యులచి తీసుకొని తినుడి. ఈదు మా గురికి పడిచిన నా శరీరము నన్ను జ్ఞాపక చేసి కొనుడికి. దీని శిష్యులు చెప్పును. ఆ ప్రకారం ఆమె భోజనం ఆయన వెంబడాయన కిన్నున బండుకుడిని స్తోత్రము చేసి తాని వారికి సిద్ధని మీరందరూ త్రాకుడి. ఇది పాప పరిహారము గలకుడితే మీ కొరకులు అనేకలా కొరకుడు సింధనపడుచున్న తర్వాత నిబంధన యొక్క నా రక్తము. ఇది మీరు ద్రావణపడులు నన్ను జ్ఞాపకము చేసి కొరడుకాయ దీని సేచుడుని చెప్పును. ప్రభువా, నీ మరణమును స్మరించినము, నీ పునరుద్ధరణమును ఒప్పుకొంచినము, నీ రెండు వరకు ఎదురు సూచినాము. క్రీస్తు నీకు మహిళ గలను కాక. ఇంది నిమిత్తము తండ్రి మా ప్రభువుకు నీ కుమారుని మిగిలి విలువగల మరణశ్రమను ఆయన మహిమల పునదానమును ఆరోపణను స్మరించి ఆయన యందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించు. ఆయన మాకు ఆజ్ఞాపించిన దాను తిరిగి వచ్చే వరకు ఆయన జ్ఞాపకం చేసుకొనుటకు నీ సేవలమైన మేము దీనిని చేర్చున్నాము. ప్రభువా, మా దేవ, నీకు స్తోత్రములు చెల్లించున్నాము, నిన్ను స్తుతించున్నాము, నిన్ను మహిమ పరిచున్నాము. కన్యగలముగల మా తండ్రి, మేము విరిచెరుట్టే క్రీస్తు శరీరముల బాలవిసిన పొడిగిన మేము శిక్షమని బతున క్రీస్తు రథములు బాలవిచిన మిమ్మల్ని రొట్టె ద్రాక్షరసములను నీ ఈవులను నీ పరిశుద్ధమని నిన్ను బాగుని ప్రతిమల గురించనము. ఆయనతో ఐక్యపడి ఏగా విశ్వాసము గలవారు యుక్తులను శిరస్యుడు మా ప్రభువన క్రీస్తు యందు అన్నిటిలో ఎదుగునట్లుగా అనుగ్రహించము. సర్వశక్తి గల తండ్రి ఆయన పరిశుద్ధాత్మ ఐక్యమునదు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగ యుగముల కలుగున కాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరీక్షబడు కాక, నీ రాజ్యం వంజును కాక, నీ శిక్షలు పరలోకముందు నెరవేర్చును, భూమి యందు నెరవేరును కాక. మా అరుదును ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు శిక్షలవన్నీ మేము క్షమించుము, మమ్మల్ని సోదరులకి కేక దుష్టుని తప్పించము. ఎందుకనక రాజ్యమును శక్తి మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మనము వలచే రొట్టి క్రీస్తు శరీరమును వారు విచ్చుకొనటాయే. While I'm taking part in the Lord's table, while I'm taking the bread, you also pick the bread and eat. While I'm taking part in the wine, take the wine and drink. This is the bread of Jesus broken for you and I.
This is the blood of Jesus shed for us. Let us pray. Loving Heavenly Father, in a very different situation, we are participating in the Lord's table, Lord. The churches are closer. We can't enter into the church. But the Word of God and the presence of God is not tied up. Your presence is always with us. According to the Word of God, 2 or 3 brothers and sisters gathered together. Your midst, you are in our midst. For this gracious gift, we praise you and thank you, Lord. Especially the time of the breaking of the bread. We can feel the presence of the Holy Spirit. While we are taking part in the Lord's table, we can experience the greatness and the presence of the Holy Spirit. With that given strength, Lord, we can participate in your table, Lord. Strengthen us. Bless us, Lord. Continue to live for thy glory. Continue to live for thy presence. Continue to live for thy name. Once again, as your children, we commit ourselves into your holy hands, Lord. Bless us, Lord. Lead us, Lord. Hold our hands, Lord. Give us the hope. Give us the joy. Give us the light in our life. Once again, we commit ourselves, especially our dear brothers of CSI Telugu congregation. Be with them, Lord. Be with their families. Bless them, Lord. In Jesus' wonderful name we pray. Amen. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీకు దౌడీని దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కూర్చునేడు తెలివియందును ప్రేమయందును మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధమైన సర్వశక్తి గల దేవుని దీవెన మీకు కలిగి నిలబడును మీకు దోడయున కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ ఆన్లైన్లో పాల్పంచున్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మన సంఘం 2016 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రారంభించబడింది. సిఎస్ఐ తెలుగు సంఘంగా దుబాయ్లో ప్రారంభించబడిన సంఘం. రెవరెండ్ కృష్ణాపల్ గారు తమిళ పేరస్ నుంచి ఎంతగానో సహాయపడి సంఘాన్ని ప్రారంభించడానికి బ్రదర్ ఆశీర్వాదం గారు అనిత గారి యొక్క సపోర్ట్ వలన, ఇంకా సంఘ పెద్దలు అనేక మంది వలన, మీ అందరి యొక్క సహకారం వలన సంఘం ప్రారంభించబడింది. ప్రస్తుతం 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ వారం మనకు పోయిన నెలలో వీలు పడలేని కారణంగా ఈ వారం మనము యానివర్సరీ ఆరాధన చేస్తూ ఉన్నాం. అందరము కలిసి ఆరాధన చేయలేకపోయినప్పటికీ మనము ఆన్లైన్ ఆరాధనలో పాలు పొంది దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనము కీర్తన గ్రంథము 65:11 వచనం చూస్తే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేయము అని వాక్యము కీర్తన కూడా తెలియజేస్తున్నాడు. సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేయము. మనము ప్రతి సంవత్సరం కూడా యానివర్సరీ చేస్తూ ఉంటారు. అయితే దేవుడిచ్చే దయా కిరీటం సంఘమునకు, దాన్ని మనము దృష్టిలో పెట్టుకుని దేవుని స్తుతించే వారముగా ఉండాలని మనకు ఈ వాక్యాన్ని బట్టి మనము
జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. తర్వాత హబక్కు గ్రంథంలో 3:2 మనం గమనించినట్లయితే, యెహోవా సంవత్సరం జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము అని హబక్కు ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో సంవత్సరాలు జరిగిపోతుండగా విశ్వాస జీవితంలో కార్యాలు నూతనపరచబడాలి. ఇక్కడ మనము గమనించినట్లయితే 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిఎస్ఐ సంఘం 5వ సంవత్సరంలో ప్రవేశిస్తుంది. దూర ప్రాంత అప్పటి కాలంలో సపోర్ట్ చేసిన రెవరెండ్ కృష్ణపరయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతము మనతో ఎంతో సన్నిహితంగా సాగిపోచున్న రెవరెండ్ విక్టర్ ప్రేమ్ కుమార్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. తమిళ్ ప్యారిష్ తరపు నుంచి పెద్దలు అనేక మంది, బ్రదర్ హెస్కేల్ గారు చాలా సపోర్టింగ్గా మనకు ఉన్నారు. వారికి కూడా మా యొక్క సంఘం తరపున, నా తరపున నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుడు యేసు ప్రభువు వారు 5 రొట్టెలను ఆశీర్వదించిన రీతిగా ఈ 5వ సంవత్సరంలో ప్రవేశించుతున్న మనము ఆశీర్వదింపబడటానికి అందరము కృషి చేసినట్లయితే సంఘం ఆశీర్వదింపబడతారు. ప్రస్తుతం సేవలో సాగిపోతున్న స్టీవెన్ డానియల్ గారు, రత్నం గారు, ఎహెస్కేల్ బ్రదరు, ఆశీర్వాదం గారు, అనిత గారు, బాబు గారు, తర్వాత శ్రావణి ఎంతగానో సంఘం కొరకు ప్రయాసపడుతున్నారు. మన ఆన్లైన్లో కూడా ఒక సహోదరుడు హైదరాబాద్ నుంచి ప్రయాసపడుతున్నారు. సంఘ బిడ్డలందరూ ఏకీవించి దేవుని నామాన్ని మహింపస్తూ దుబాయ్లో ఉన్నంతకాలం సంఘానికి వస్తూ సంఘంలో దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని స్తుతిస్తూ దేవునిలో సాగిపోవాలని ప్రత్యేకంగా నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ నా యొక్క ఈ యొక్క యూనివర్సిటీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామముకు స్తోత్రములు. అదేవిధంగా సంఘ పాస్టర్ గారు అయినటువంటి పాస్టర్ ఆనంద్ జ్యోతి గారికి, స్టీఫెన్ డానియల్ గారికి అండ్ రత్నం గారికి కూడా ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను. సంఘ సభ్యులందరికీ కూడా మాకు వందనములు, మా కుటుంబం తరపున ప్రతి ఒక్కరికి కూడా వందనములు తెలియపరుస్తున్నాను. మనం జరుపుకున్నటువంటి ఈ 4th యానివర్సరీని దేవుని కృప వల్ల మనము ఇంతవరకు సిఎస్ఐ తెలుగు చర్చి సభ్యులందరూ కలిసి దీనికి ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట మరొకసారి వందనములు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మనము ఈ యొక్క కాంపౌండ్లో ఉండి మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చినటువంటి కృతజ్ఞత గురించి తమిళ్ ప్యారిష్ రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారికి, అదేవిధంగా తమిళ్ ప్యారిష్ యొక్క కమిటీకి, తమిళ్ ప్యారిష్ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా దేవుని నామంలో మరొకసారి వారికి కూడా వందనములు తెలియపరుస్తూ ఈ యొక్క 4th యానివర్సరీ జరిపించుటకు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన కృపను బట్టి ఆయనకి వేలాది వందనములు తెలియపరుస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా వందనములు తెలియపరుస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ ఫర్ సిఎస్ఐ తెలుగు చర్చ్ దుబాయ్. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సిఎస్ఐ తెలుగు దుబాయ్ సంఘ విశ్వాసులందరికీ నా తరపున, మా కుటుంబం తరపున యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సిఎస్ఐ తెలుగు సంఘ దైవజనులకు, విశ్వాసులందరికీ ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. క్లిష్ట పరిస్థితుల్లో సంఘము ఏర్పడి క్షేమాభివృద్ధి నుండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క సంఘము సిఎస్ఐ తెలుగు సంఘం జరుగుతున్న విధానం బట్టి దేవినామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి సంఘాన్ని ప్రారంభించుటలో ప్రభువు వాడుకున్న ఆయా దైవజనులు, ప్రాముఖ్యంగా మన సహోదరులు ఆశీర్వాదం గారి యొక్క కుటుంబాన్ని బట్టి దేవినామాన్ని మహింపరుస్తూ సంఘము ప్రారంభించబడిన నాటి నుండి ఈరోజు వరకు ఆయా రకాలుగా సంఘ పరిచర్య నిమిత్తం అనేక ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడుతున్న ప్రియులందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక వాక్యాన్ని చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళరా, అపొస్తలుడైన పౌలు
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. సంఘము అభివృద్ధి చెందాలన్నా, సంఘము బలంగా ఉండాలన్నా, ఆధ్యాత్మికంగా పై స్థితిలో ఉండాలన్నా అన్ని అవయవాలు తన పనుని తాను సక్రమంగా నెరవేర్చాలి. ఒక సంఘంలో మనం విశ్వాసిగా కొనసాగిపోతున్నప్పుడు ఇతరుల పట్ల మన వైఖరి ఎట్లా ఉంది అంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఒకరి వరకు ఒకరము, ఈ విషయాన్ని అపోజిట్ పౌలు అన్ని ఉత్తరాలను రాశారు. ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. అందుకే అదే సమయంలో మనం ఈ విషయాలు గమనించుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సిఎస్ఐ తెలుగు సంఘము ఇంకను క్షేమాభివృద్ధి నొందినట్లు మన పాత్రను మనం నిర్వర్తిద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రత్యేకమైన సమయంలో మరి సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న సమయంలో మనందరము కూడా మరి సంఘము అనే ఆయన శరీరానికి మరి అవయవాలుగా ఉన్నాం కాబట్టి, మనందరికీ ఆయన శిరస్సుగా ఉన్నారు కాబట్టి, మనకు అప్పజెప్పబడిన పని ప్రియమైన వాళ్ళరా మనం సక్రమంగా చేసినట్లయితే అది చిన్న పని అయినా పెద్ద పని అయినా మరి ప్రభు యొక్క సన్నిధిలో మనకు అప్పజెప్పబడిన బాధ్యతను మనం నెరవేర్చిన వారమైతే సంఘము క్షేమాభివృద్ధి నొందుటలో, సంఘము అభివృద్ధి చెందుటలో మన వంతు పాత్రను మనం నిర్వర్తించిన వారం అవుతాం. సంఘము క్షేమాభివృద్ధి చెందినట్లు ప్రతి మూలుగు కూడా బలం పొంది, ప్రతి అవయవానికి కూడా బలం వెళ్ళి సంఘం అభివృద్ధి చెంది అనేక మంది ఆశీర్వదించబడాలంటే ప్రభు నీకు నాకు అప్పజెప్పబడిన బాధ్యతని సంఘంలో నిర్వర్తించాలి. మరి ఎంతో ప్రయాసపడి ఈ సంఘాన్ని వెనుక నుండి నడిపిస్తున్న దైవజనులు లేకపోతే మరి కార్యనిర్వాహకులు ఉన్నారు. అనేక మంది మీ ముందుకు రావటం లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనందరికీ తెలుసు, మనందరి కొరకు అనేక కార్యక్రమాలను మన ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఆశీర్వాదంగా కుటుంబం అవ్వచ్చు. అక్కడే వారికి సహకరిస్తున్న సహోదరుడు సుధీర్ ప్రత్యేకించే సమయంలో మనం మార్చి నెల నుంచి ప్రియమైన వాళ్ళారా మన సంఘం ఆధ్యాత్మికంగా ముఖాముఖిగా కూడుకోకపోయినా ఈ రోజున మంచి సహవాసం కలిగి ఉన్నామంటే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన కొరకు మిక్స్ చేసి మన కొరకు యూట్యూబ్ లో అందిస్తున్న ఆ సహోదరుడు సుధీర్ని బట్టి మనసారా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సిఎస్ఐ తెలుగు సంఘము ఈ విధంగా అభివృద్ధి పదంలో అనేక మందికి ప్రయోజనకరంగా నడిపించుటలో మరి మనకి సహకరిస్తున్న సిఎస్ఐ తమిళ సంఘాన్ని బట్టి దైవజనులు రెవరెండ్ విక్టర్ ప్రేమకుమార్ గారిని బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అన్నయ్య పాస్టర్ ఆనందజ్యోతి గారికి, అన్నయ్య పాస్టర్ రత్నం గారికి, మరి దుబాయ్లో ఉండి కార్యక్రమాలను కోఆర్డినేట్ చేస్తున్న శామ్ హెస్కేల్ గారికి, బాబు గారికి, ఇంకా ఆయన సహకరిస్తున్న వారికి మా సహోదరి శ్రావణి గారికి, వీరందరికీ కూడా మరి వారితో పాటు స్త్రీల సమాజం యవనస్తులందరికీ కూడా మరి యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనందరం ఏకముగా కూడి ఆయన స్తుతించి అనేక మందిని ఈ యొక్క సిఎస్ఐ తెలుగు సంఘానికి నడిపించి సంఘ అభివృద్ధిలో పాలు పంపులు పొందాలని మనసారా కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పరిశునామ మహిమ కలుగును గాక. సిఎస్ఐ సంఘ విశ్వాసులందరికీ మన సంఘ పెద్దలు పాస్టర్ ఆనందజ్యోతి గారు, స్టీఫెన్ డానియల్ గారు, రత్నం గారు, ఆశీర్వాదం గారు, అనిత గారు మరియు సంఘ పెద్దలందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ సిఎస్ఐ చర్చ్ యానివర్సరీ రోజున మీతో పాటు నేను కూడా కలిసి దేవుని ఆరాధన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తరఫున, నా కుటుంబం తరఫున మరి ఒకసారి ఈ చర్చ్ యానివర్సరీ రోజున మీ అందరికీ శుభాకాంక్షలు. గాడ్ బ్లెసెస్ ఆల్. ఆమెన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థనలు ఎక్కిపించాలని కూర్చున్నాను. స్తోత్రం మహోన్నతుడా, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. దేవ యొక్క సిఎస్ఐ తెలుగు సంఘం ప్రభువా 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుని నీవిచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. ఈ యానివర్సరీ ఆరాధనను ప్రభు దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. దేవా, మొదటిగా రెవరెండ్ కృష్ణాపరయ్య గారు, ప్రస్తుత కాలంలో విక్టర్ ప్రేమ్ కుమార్ అయ్య గారు దేవ సంఘానికి ఎంతో సహకారులుగా ఉండి నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు ప్రభా. గడిచిన 4 సంవత్సరాలు నీ నామాన్ని మహింపరిచాం. 5వ సంవత్సరం గొప్ప ఆశీర్వాదకరముగా
5 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డాయో ఆ రీతిగా సంఘమును ఆశీర్వదించమని వచ్చున్నాను. అనేక మంది ఏ రీతిగా తృప్తి పడ్డారో దేవా, ఆ యొక్క 5 రొట్టెలు తిని ప్రభు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు వాక్యం విని తృప్తి పడే భాగ్యం దాయిచ్యమని వచ్చున్నాను. నీకు వందనాలు ప్రభా. ఇదే మందు ప్రభుని స్తోత్రములు తండ్రి. ఆరాధనలో ప్రభుని స్తోత్రం పాలు పొందుచున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా, దినమందు వాక్యం ఇచ్చిన నీ దాసులను బలపరచండి. రెవరెండ్ కృష్ణపాయరాయ గారిని దీవించి ప్రభుని స్తోత్రం. రెవరెండ్ విక్టర్ ప్రేమ్ కుమారయ్య గారిని దీవించి ఆశీర్వదించండి. నీ కృప బిడ్డకు తోడుగా ఉంచండి. తన కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆయన కోస్తున్న తమిళ్ ప్యారిస్ సంఘమును నానాటికి అభివృద్ధిపరచమని ఇచ్చున్నాను. దేవా, నీకు వందనాలు ప్రభా. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. నీ సందులో సాగుపై కృపను గ్రహించండి. మహిమ గల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. రీతిగా ప్రభుని స్తోత్రములు తండ్రి. సంస్కార భారతంలో పాల్పొందిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. దేవా, నీ కృప తోడుగా ఉంచండి ప్రభా. దినమందు ప్రార్థన చేసిన కుమారుని బట్టి నీకు వందనాలు. సంగ్రహ ప్రార్థన చేసిన కుమారుని బట్టి నీకు వందనాలు. దేవా, నీకు వందనాలు ప్రభా. అదే రీతిగా తండ్రి స్తోత్రం విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రభా, అదిగో బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి ప్రార్థనలు అంగీకరించండి, మీరే బలపరచండి. మహిమగల దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా పాటలు పాడిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. లేఖన భాగాలు చదువుతున్న బిడ్డలు బట్టి నీకు వందనాలు. సంఘంలో గ్రీటింగ్ తెలియజేస్తున్న బిడ్డలు బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దాయిచ్యమని ఇచ్చున్నా. ఇంకను ప్రభా, అనేక సంవత్సరాలుగా ఈ సంఘం సాగిపట్టడం కృప చూపండి. 4 సంవత్సరాలు కాపాడవు, నీకు వందనాలు. అనేక సంవత్సరాలు ఇస్తున్న ఆరాధన చేస్తూ సాగిపోయి కృపను గ్రహించండి ప్రభు. నీకే వందనాలు ప్రభా. ప్రస్తుత కాలంలో ప్రభునిస్తో సేవలో సాగిపోవచ్చున దేవానికి వందనాలు. దేవా, బ్రదర్ స్టీవెన్ డానియల్ గారిని బట్టి నీకు వందనాలు. బ్రదర్ రత్నం గారిని బట్టి నీకు వందనాలు. సేవలో బలంగా వాడుకోనండి ప్రభా. దేవా, సంఘాన్ని నడిపించుట్లో ప్రభుని స్తోత్రములు తండ్రి. దేవా, కోఆర్డినేట్ చేయటంలో ప్రభు ఎంతో ప్రయాసపడుచున్న బ్రదర్ ఆశీర్వాదం గారిని బట్టి, అనిత గారిని బట్టి, ఏస్కేల్ బ్రదర్ని బట్టి, శ్రావణిని బట్టి, బాబుని బట్టి నీకు వందనాలు. బిడ్డలకి మంచి ఆరోగ్యం వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నీ నామ మహిమాత్మ సాగిపై కృపను గ్రహించండి ఇప్పుడు స్తోత్రములు తండ్రి. ప్రత్యేకంగా యవనస్తులందరిని బట్టి నీకు వందనాలు. స్త్రీలందరిని బట్టి నీకు వందనాలు. దేవా, ఫ్యామిలీ వారందరిని బట్టి నీకు వందనాలు. నీలో నిలిచి సాగిపై కృపను గ్రహించండి ప్రభా. ప్రస్తుత కాలం తండ్రి, ఇదిగో COVID-19 ప్రభా, ఇదిగో ప్రజలందరినీ ప్రపంచమంతా వ్యాపించి దేవా ఎంతో భయాందోళనలో ప్రభా, అదిగో తండ్రి ప్రజలను ఉంచుగా దేవా, దాని నుండి విడుదల దయచేసి భయపడవద్దని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభా, ఈ COVID-19 నుండి విడుదల దయచేసి మనం ఇచ్చిన మరలా తిరిగి యథావిధిగా ముఖాముఖిని ఇందులో నిన్ను ప్రార్థించే కృప మాకు అందరికీ దయచే ప్రభా. దుబాయ్లో కూడా ప్రభు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, మా బిడ్డలందరూ ముఖాముఖి ఆరాధించే కృప దయచేసి మనం ఇచ్చినాను. ఛాంపియన్స్ని బట్టి నీకు వందనాలు. దేవాని స్తోత్రం. పరిపాలన చేస్తున్న గవర్నమెంట్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సేకులకు మంచి ఆరోగ్యం బలం దయచే ప్రభా. ఇండియాను పరిపాలకులు కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. మంచి మనసు వారికి దాయిచ్యమని వచ్చినాం. దేవాదిగో తండ్రి పరిశుద్ధుడా, నీకే వందనాలు. భయంకరమైన వర్షాలు కురిచి వరదల్లో ప్రభు చిక్కుకున్న బిడ్డలకు ఆదరణ కలిగించమని అడుగుతున్నాను. నీకు వందనాలు. దేవానికే వందనాలు ప్రభా. దేవా, నీ రక్షణ పర్యంతం నిన్ను మహింపస్తూ నీ గణపస్తూ సాగిపై కృపలోకి నడిపించండి. దేవా, నీ చిత్తమైతే ప్రభా సంఘాన్ని అభివృద్ధిపరిచి మనడుచున్నాను. దేవా ప్రభా, ఈ వాక్యం వినిచిన ప్రతి బిడ్డ నీ సందులో సాగిపై కృపను గ్రహించండి. దేవా, దినదీవెనలతో నన్ను మమ్మల్ని అందరిని నింపి నడిపించి మహిం పొందుతారని నా ప్రార్థనని పాత్సాన్ని చేర్చుకుంటారని ఎవరి గురించి మరిచిండేదో క్షమించి ప్రభు అని స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభు. నూతనమైన వ్యక్తులు అనేక మంది సంఘంలో చేర్చబడి నీ సందులో స్తుతించే భాగ్యం దయచేస్తారని నా ప్రార్థన అంగీకరించమని మా ప్రభుని ప్రియమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మిక్కిలితో బ్రతిమాలు విడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం కూడిన బిడ్డలకు, వినిచిన బిడ్డలకు, అదేతిగా వాక్షిత దేవుని దాసులకు, దినమందు కార్యక్రమంలో పాల్పొందిన బిడ్డలందరకు, ప్రార్థన సహాయం కోర్చిన బిడ్డలకు, 4 సంవత్సరాలు కాపాడబడి 5వ సంవత్సరంలో ప్రవేశించిన తెలుగు
సిఎస్ఐ తెలుగు సంఘము దుబాయ్ వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన కృపా సమాధానములు తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహి మీద కృమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము